అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీకు శుభాది వందనాలు తెలియజేస్తూ ఈ శ్రేష్టమైన సమయంలో ప్రతి ఉదయమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాలను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, మనం రక్షించబడ్డానికి ప్రధాన కారణము, లేదంటే మనం పాపము నుండి విడుదల పొందుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఇక్కడ రెండు విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మొదటిది విశ్వాసము, రెండవది కృప. అంటే అసలు దేవుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడు? మనం రక్షించబడ్డానికి అసలు కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, నేను ఈ యొక్క మాటను ధ్యానం చేస్తూ ఉండగా నేను ఒక మాట చెప్తానండి. అదేంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అసలు ఒక వ్యక్తి రక్షించబడ్డానికి ఒక వ్యక్తికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే, ముందుగా ఆ వ్యక్తిలో విశ్వాసం ఉండాలండి. విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసమును బట్టి దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మడం ప్రారంభిస్తామో, ఆ దేవుని నమ్మిక లేదంటే ఆ దేవుని యందు మనం కలిగి ఉన్న విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపా కటాక్షము మన మీదకు వస్తుంది. కాబట్టి మనము రక్షించబడ్డానికి, పాపం నుండి విమోచన పొందుకోవడానికి, లేదంటే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, క్రైస్తవునిగా మారడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తారో వారి మీదకి దేవుని కృప వస్తుంది. ఆ కృపను బట్టి దేవుని యొక్క రక్షణ ఆ వ్యక్తి మీదకు వస్తుందండి. అందుకే పౌలు అంటాడు, ఈ రక్షణ మీ వలన కలిగినది కాదు. మీకు వచ్చిన రక్షణ లేదంటే ఆ దేవుని రక్షణ అది మీ వల్ల మీకు కలగలేదండి, అది దేవుని వలన కలిగినది. ఇది దేవుని వరమే అంటాడు. అంటే మనలో విశ్వాసం అనే ఆ పదార్థం ఎప్పుడైతే ఉందో, ఆ విశ్వాసం అనే పదార్థము ద్వారా దేవుని యొక్క కృప మన మీదకు వచ్చింది. ఆ దేవుని యొక్క కృపను బట్టి మనం రక్షించబడ్డాం, పాపము నుండి విడుదల పొందుకున్నాం. ఏవండి, పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడుతున్నామంటే దానికి కారణము దేవుని యొక్క కృపే. ఆ కృప మనల్ని రక్షిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు రక్షించబడ్డావా? నువ్వు పాపము నుంచి విడుదల పొందుకున్నావా? ఎంతకాలము నువ్వు రక్షణ పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా ఎంతకాలము ఇంకా జాగు చేస్తావో? ఇదిగో ఈరోజే దేవుని రాకడ వస్తే, లేదంటే ఈరోజే నీ మరణం వస్తే, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని లోక సామెత ఉంది కదండి. మరెందుకు ఆలస్యము? కాబట్టి ఈ ఉదయకాల సమయమున నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ పిల్లలు దీవించబడాలన్నా, నీ వ్యాపారం దీవించబడాలన్నా, నీకున్న సమస్తము ఆశీర్వదించబడాలన్నా ఆ విశ్వాసం అనే ఆ విత్తనం నీలో ఉండాలి. ఆ విశ్వాసం అనే పదార్థం నీలో ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉంటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, అటు రీతిగా దేవుని యొక్క రక్షణ మీ కుటుంబాలకు తోడుగా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ కరుణ కలిగిన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎవరైతే నాయనా ఇది అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే ఎటువంటి కష్టాలలో, కన్నీళ్లలో, వేదనలో, దుఃఖములో, నిరాశ, నిస్పృహలతో ఉన్నారో విడుదల కలిగించండి. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. అప్పుల బాధల్లో ఉన్న వారికి అప్పుల బాధల నుంచి విడుదల ఇవ్వండి అయ్యా. చదువుకునే వారికి జ్ఞానం ఇవ్వండి. వృద్ధులకు బలాన్ని దయచేయండి. యవనస్తులైన వారిని నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు అయ్యా. నైనా వ్యాపారాలు చేసుకునేవారిని, కూలి పనులు చేసుకునేవారిని,
ఉద్యోగాలు చేసుకునే వారిని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఎవరైతేనైనా ఇదిగో దేవుని వాక్యమును విన్నారో ఆ వారి కుటుంబాలు కూడా దీవించి ఈ వాక్యము ద్వారా అయ్యా వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మీరే సహాయం చేయండి. ఈ ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు, శాంతి, సమాధానము ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.